ఇందులో చేసిన తప్పు ఎవరో నాకు అర్థం కాదు, కానీ ఇది మేము అణువులు అనేవాళ్ళమే. అయితే ఇది మొన్న తీసుకొచ్చినప్పుడు, జయరామ్ తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా వీళ్ళు ఏమంటారు, కర్రీ వండడానికి ట్రై చేశారు. చూడండి, దీన్ని విడదీసి చూస్తే పిక్కల లోపల ఇంకా పండలేదు, పీక్కొచ్చాడు, చాలా వేస్ట్ అయినాయి. ఈ లోపల ఈ సీడ్ ఉంది, అంటే మీకు చిక్కుడుకాయలాగే ఉంటుంది కానీ బట్ ఈ ప్రాపర్టీ వేరు. ఈ స్కిన్ చాలా హార్డ్గా ఉంటుంది. ఈ కూరకు పనికిరావు, ఇవి మాత్రమే కూరకు తినాలి. అంటే పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినలేదా, పిల్లలు చెప్పిన మాట పెద్దలు వినలేదా అర్థం కాలేదు, కానీ ఇవి అంటూ ఉన్నాయని నాకు తెలిసి ప్రజెంట్ జనరేషన్కి వెరీ వెరీ రూరల్లో ఉన్న వాళ్ళకి తప్ప, అంటే కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తప్ప ఇవి ఉన్నాయని నాకు తెలిసి తెలియదేమో ఇప్పుడున్న జనరేషన్కి. అప్పుడు ఆకలేస్తే పొలాల్లోకి వెళ్ళి ఇవి తెంపుకొని ఉడకపెట్టుకొని వాటర్లో వేసి దాన్ని ఉప్పు సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. అంత తృప్తిగా తినేవాళ్ళం. అంటే ఇది స్మెల్ భలే ఉంది, అంటే ఆ స్మెల్ మనం ఫీల్ అవ్వాలి. చాలా బాగుంది, చాలా చాలా అసలు నేచర్ ఫీల్, స్మెల్ అంతే. అది ఒలుస్తున్నప్పుడు నువ్వు ఫీల్ అవుతావు కదా, పొలంలో తిరిగినప్పుడు ఆ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితేనే దానిలో ఉన్న బ్యూటీ. ఈ పిక్కలు కాకుండా ఈ కూర వండుకుంటాం. ఇవి మాత్రం ఉడకపెట్టుకొని వాటర్లో వేసి కొద్ది సాల్ట్ వేసి ఉడకపెట్టుకొని తింటే మజా బాబా. ఇప్పుడు ఇది సమోసాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు సమోసా కాదు కదా, ఇవే మాకు సమోసాలు. ఎంత బాగుండే అంటే అదృష్టం ఉండాలి దేనికైనా. విత్తనాలు చేస్తాను, అవసరమైతే మీరు మెసేజ్ పెట్టండి, మీకు పంపిస్తాను. బాగుంది. ఇది 1 month బ్యాక్ వేసాం. ఇవి ఎన్నో వేయలే, 2-3 పిక్కలు వేసాం, చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ బాగా ముదిరినప్పుడు తీసుకుని ఉంటే ఎక్కువ వచ్చినాం, తొందరగా తెంపేశాడు.